ఈరోజు సిలబస్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. తెలంగాణ గ్రూప్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ అన్నీ పెరిగాయి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు సిలబస్ను బేస్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు సిలబస్ దగ్గర లేకుండా మార్కెట్లో ఉన్న బుక్స్ మొత్తాన్ని దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక సిలబస్ కాపీ అనేది ఉండాలి. సిలబస్ కాపీ ఉంటే ఏమవుతుందంటే సహజంగా సిలబస్లో ఏ అంశాలు ఇచ్చాడు, ఏ అంశాలను మనం యాక్చువల్గా ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఏ అంశాలను బాగా చదవాలి అని అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి ఆర్థిక విధానాలని ఈరోజు మనం అంటే మనకున్నటువంటి తెలంగాణ ఎకానమీ అండ్ మరియు భారతదేశ ఎకానమీని ఈ రోజున ఉన్న సిలబస్ని ఈ ఎకానమీ సిలబస్ని మీకు పూర్తిగా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చదవాలి. అయితే టీపీఎస్పీఎస్సీ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క 150 మార్కుల పేపర్ని 3గా డివైడ్ చేస్తుంది, 3 భాగాలుగా. అవి ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్ళు, రెండో అంశం ఏంటంటే అభివృద్ధి అండ్ తెలంగాణ అభివృద్ధి, మూడోది అభివృద్ధి మార్పు సమస్యలు. ఈ 3 అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. మొదటి దాంట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ సమస్య సవాళ్ళలో ఉన్న అంశం ప్రధానంగా మొదటి విధానంలో ఏముందంటే భారతదేశం యొక్క జనాభా లక్షణాలు. జనాభా అంటే ఏంటి, జనాభా లక్షణాలు అంటే ఎటువంటి జనాభాలో విధానానికి భారతదేశ ఎటువంటి విధానాలు చేపట్టింది అంటే జనాభానంగా మనకి ఏం గుర్తుకు రావాలంటే భారతదేశంలో జనాభా ఏ రకంగా పెరుగుతుంది, భారతదేశ జనాభా ఉన్నటువంటి కొన్ని మనకి పదజాలం ఉంటాయి, ఇవి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి జనాభాని మనం ఎప్పటి నుంచి మనం కౌంట్ చేసామనేది తెలుసుకునేటప్పుడు 1872 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లార్డ్ మేయో కాలంలో మొదటిసారిగా మనం భారతదేశ జనాభాను లెక్కించడం జరిగింది. ఆ తర్వాత 1881 సంవత్సరం నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే అటువంటి ఇప్పటి వరకు మనకి 2011 నాటికి మనకి మొత్తం 15 జనాభా లెక్కలు జరిగాయి. వీటిల్లో జనాభా ఎంత పెరిగింది, ఏ స్థాయిలో ఎంత జనాభా పెరిగింది, మనకు సహజంగా మనకి 1951 నుంచి 81 మధ్యలో ఎక్కువ జనాభా పెరిగింది. దానికి కారణాలు, జనాభా పెరుగుదలకు కారణాలు ఏంటి, జనాభా పెరుగుదల అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి అనుకూల అంశాలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనాభాలో మనకి శిశు మరణాల రేటు, అట్లాగే మాతృత్వ మరణాల రేటు, చిన్నపిల్లల మరణాల రేటు, అట్లాగే తర్వాత మరణాల రేటు, జననాల రేటు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే జనసాంద్రత, మనకి పట్టణ జనాభా ఎంత ఉంది, గ్రామీణ జనాభా ఎంత ఉంది, భారతదేశంలో పట్టణ జనాభాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అట్లాగే పట్టణ జనాభాలో ఆఖరి స్థానంలో రాష్ట్రం ఏది, పట్టణ జనాభాలో మనకి కేంద్రపాలిత ప్రాంతంలో మొదటి రాష్ట్రం ఏది, లాస్ట్ రాష్ట్రం ఏది, అంటే గ్రామీణ ప్రాంత జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, అంటే అక్షరాస్యత శాతం ఎట్లా ఉంది, అలాగే కేరళ చూసుకుంటే మనకి లిటరసీ హైయెస్ట్ రేట్లో ఉంది. అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అక్షరాస్యతలో. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అక్షరాస్యతలో, ఆ తర్వాత లిస్టులో ఏ స్థానం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అటువంటి ఈ జనాభా విధానాల్లో మనం తీసుకున్నప్పుడు భారతదేశంలో ఎటువంటి జనాభా పద్ధతులు పాటించాం మనం అంటే మనం ఈ జనాభా విధానంలో 1921 నుండి గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. ఎందువల్లంటే జననాలు మరణాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. అటుగా తర్వాత ఈ జనాభాను మనం చూసే ముందు దశాబ్ద జనాభా అంటారు. దశాబ్ద జనాభా అంటే అటువంటి ప్రతి 10 సంవత్సరాలకి పెరిగే జనాభాని దశాబ్ద జనాభా అంటాం. ప్రతి 10 సంవత్సరాలకి పెరిగే జనాభా ఏ దేశానికి సమానం అంటే ఆస్ట్రేలియాకి సమానం. ఇటువంటి అంశాలన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే రెండో దాంట్లో ఏముందంటే మనకు సహజంగా జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయం కొలిచే పద్ధతులు, జాతీయ ఆదాయం అంటే అటువంటి, దేశీయ ఆదాయం అంటే అటువంటి, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి మనకి, అట్లాగే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే అటువంటి ఏ విధానం నుంచి ఏ రంగం నుంచి ఎక్కువ జాతీయ ఆదాయంలో బాగా కీలక పాత్ర వహిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి
జాతీయ ఆదాయానికి దేశీయ ఆదాయానికి తేడా తెలుసుకోవాలి, నికర ఆదాయానికి స్థూలాదాయం తేడా తెలుసుకోవాలి, అట్లాగే తలసరి ఆదాయం అంటే కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే తర్వాత జాతీయ ఆదాయం ఏ రంగాల నుంచి వస్తుంది అనేది చూడాలి. అంటే అర్థం ఏంటి, ఒకప్పుడు భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు దేని మీద ఆధారపడి ఉండేవారు అంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండేవాడు. జాతీయ ఆదాయంలో ఎక్కువ దేని కాంట్రిబ్యూషన్ ఉంది అంటే సహజంగా ఎక్కువ ఏ రంగం నుంచి ఆదాయం వచ్చేదంటే వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేది. ఈ వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం రావటం వల్ల ఆ తర్వాత కాలంలో వ్యవసాయ రంగం తగ్గుతూ మిగతా రంగాలు పెరగటాన్ని అంటే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటంటే వృత్తిలో వారేటటువంటి ఏ రంగానికి జనాభా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని స్వీకరిస్తాం. అదే తర్వాత కొలిచే పద్ధతులు ఏమున్నాయని చూసుకోవాలా. కొలిచే పద్ధతులు అంటే జాతీయ ఆదాయం ఏ పద్ధతులు కొలుస్తాం అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. అట్లాగే తర్వాత ఇంకో అంశం ఏంటంటే జాతీయ ఆదాయంలో అనేక అంశాల్లో మనం చూసుకున్నప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే చూసుకున్నప్పుడు వివిధ రంగాల్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి అంటే ఈ యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, పద్ధతులు కొలిచే పద్ధతులు ఏమిటి, ఈ 3 పద్ధతుల ద్వారా సహజంగా జాతీయ ఆదాయాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. కానీ భారతదేశానికి ఇతర దేశాలకు తేడా ఉంది. భారతదేశంలో మనం ఏం చేస్తామంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయం పద్ధతి కౌంట్ చేస్తాం. అదే విదేశాల్లో అయితే ఏ మదింపు పద్ధతి కౌంట్ చేస్తారు అంటే ఉత్పత్తి కారకాలు అంటే అటువంటి, సబ్సిడీ అంటే అటువంటి, అట్లాగే తర్వాత పరోక్ష పన్నులు అంటే అటువంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నికర ఆదాయం కావాలంటే స్థూల ఆదాయం నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేది నికర ఆదాయము. ప్రధానంగా ఏ భాగం చూసుకున్నా కానీ ఈ రకంగా మీరు చదివినట్లయితే అప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అట్లాగే తర్వాత ఇంకో అంశం ఏంటంటే 3వ దాంట్లో మనకి ప్రాథమిక రంగము, అట్లాగే తర్వాత మాధ్యమిక రంగము, వ్యవసాయ రంగము, దాని అనుబంధ రంగాలు. అంటే మొత్తం మీద ఈ చాప్టర్లో మనకున్న అంశం ఏంటంటే వ్యవసాయ రంగం ఉంది. అంటే ఈ వ్యవసాయ రంగంలో మనం ఎటువంటి అంశాలు తీసుకోవాలి, మనకి ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయి. వ్యవసాయం అనేది భారతదేశంలో ఒకే రకంగా ఉండదు. ఎందువల్లంటే మనకి నార్త్ అంటే ఉత్తర భారతదేశం వేరు, దక్షిణ భారతదేశం వేరు. టోటల్గా భారతదేశం మొత్తం కూడా 2 ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే వీటి వల్ల ఏమవుతుందంటే సహజంగా ఉత్పత్తి ఎలా పెరిగింది, ఏ ప్రాంతంలో ఏ ఉత్పత్తి ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతంలో ఉత్పత్తి తక్కువగా ఉంది. అట్లాగే తర్వాత సపోజ్ మనకు గోధుమ ఉత్పత్తి ఉంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. వరి ఉత్పత్తి ఉంది మనకి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. బాసుమతి రైస్ కావాలంటే మనం పంజాబ్ని చూసుకుంటాం. అట్లాగే ఇటువంటి ఇంకొన్ని క్రాప్స్ ఉన్నాయి మనకి సహజంగా వ్యవసాయంలో మనకి వాణిజ్య పంటలు కొన్ని ఉంటాయి. వాణిజ్య పంటలు అటువంటి అంటే టీ, కాఫీ, అట్లాగే తర్వాత కాటను, ఆ తర్వాత చిల్లీస్, షుగర్ కేను, రబ్బరు, జూటు, దీస్ ఆర్ ఆల్ ఎన్ని ఏమవుతాయంటే మన సహజంగా మనకి వాణిజ్య పంటలు అంటాం. ఈ వాణిజ్య పంటలు ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఉత్పత్తి ఎలా పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగే స్థాయిలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, దాని శాతం ఎంత అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీనికి సహజంగా మనం ఏం చేయాలంటే కరెంట్ డేటా కావాలంటే కేంద్ర సోషియో ఎకనామిక్ సర్వే తీసుకోవాలా. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు 2 రోజుల ముందుగా సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తుంది, దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే చదివేటప్పుడు ఏం చేయాలంటే సహజంగా మనకి సిలబస్లో ఉన్న అంశాలను దాంట్లో చూసుకుని ఆ డేటా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆ టైంలో మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాం, హరిత విప్లవం తీసుకొచ్చాం. హరిత విప్లవం వచ్చిన తర్వాత భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం ద్వారా మనకి అప్పటి వరకు ఆహార కొరత వల్ల ఎక్కువ ఇబ్బంది పడే భారతదేశం అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి, అట్లాగే హరిత విప్లవం వచ్చింది, ఆ తర్వాత మనం ఏం చేసామంటే సర్ప్లస్గా ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తిని పెంచుకుంటూ పోయాం. ఈ సర్ప్లస్ ఉత్పత్తిని పెంచిన తర్వాత మనకు ఆహార ధాన్యాలు సరిపడగా ఉండగా మిగిలినటువంటి వాటిని కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాం. ఎప్పుడైతే ప్రారంభించామో మనకి ఆహార కొరత తగ్గింది. ఇటువంటి అంశాలు మొత్తం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యాలు మనకి సఫిషియెంట్గా ఉన్నాయి, నీటిపారుదల సౌకర్యాల ద్వారా మనం ఏ ఉత్పత్తిని పెంచుతున్నాము. మనకు కొన్ని ఏరియాస్లో మనకి ఇప్పుడు కూడా వాటర్ అందని ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో తోట పంటలను చేసి వాటి ద్వారా అభివృద్ధి చేస్తూ ఉంటాము. ఈ తర్వాత మనకి పారిశ్రామిక విధానం.
మనకు ఉన్నటువంటి వాటిల్లో నాలుగోది అంటూ పారిశ్రామిక విధానం. భారతదేశంలో పరిశ్రమలు ఉన్నాయి మీకు. ఎందువల్లంటే మనకి సెకండ్ 5-year ప్లాన్లోనే మనం ఏం చేసామంటే పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చామంటే పారిశ్రామికీకరణ జరిగినప్పుడు మనకి అభివృద్ధి పెరుగుతుంది, అట్లాగే మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. భారీ పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయటం, స్మాల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయటం, అంటే కుటీర పరిశ్రమలు ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మనకి ఉత్పత్తులు పెంచగలిగాం. అంటే పారిశ్రామిక విధానం ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే సహజంగా మనం ఉండే అంశాల్లో ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ముడిసరుకును ఉపయోగించుకోవచ్చు. ముడిసరుకును మనం ఎప్పుడైతే ఉపయోగించామో ఈ ముడిసరుకు ద్వారా మనం అనేక వస్తువులని మనం తయారు చేసి ఈ తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు పంపించడం ద్వారా మనకి ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే పారిశ్రామిక విధానం ఈ రకంగా చదవాల్సిన అవసరం ఉంది. అంటే అర్థం ఏంటంటే చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఏ పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఉండి ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి ఎంత వస్తుంది, అట్లాగే తర్వాత వీటిలో పారిశ్రామిక ఫైనాన్స్ ఎలా ఉంది, బ్యాంకులు ఏ రకంగా ఇస్తూ ఉంటాయి, అదే రకంగా మనకి సేవల రంగం ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సేవల రంగం అనేది దీనికి ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఏ రకంగా సహాయపడుతుంది. ఈరోజు చూసుకుంటే మన బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. ఈ బ్యాంకింగ్ అంటాం సేవల రంగం అని చెప్తాం. ఈ సేవల్లో మనకు ఉన్నటువంటి అంశాలు ఒక దేశం విదేశాలతో వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనం ఏం చేస్తామంటే సహజంగా అభివృద్ధిని సాధిస్తాము. అంటే దీంట్లో ఏంటంటే మనకి ఉన్న వాటిల్లో ప్రధానంగా ఇంకో చాప్టర్లో ప్రణాళిక విధానము, ప్రణాళిక లక్ష్యాలు అంటే ఏంటి, నీతి ఆయోగ్ యొక్క విధానం ఏంటి. మనకి ఒకప్పుడు ప్రణాళికలు ఉండేవి. ఎప్పుడు దాకా అంటే 2017 దాకా ప్రణాళికలను అమలు చేశాం. 1951 నుంచి 2017 వరకు అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా 12 పరిచయ ప్లాన్ తయారు చేశాము. వాటిల్లో మనకి రోలింగ్ ప్లాన్ ఉంది, యాన్యువల్ ప్లాన్ ఉంది, ప్లాన్ హాలిడే ఉంది. ప్రణాళిక లక్ష్యాలను కూడా స్పష్టంగా దీన్ని ఇచ్చాడు. లక్ష్యాలు అంటే అటువంటి ప్రణాళికలను అమలు చేయటానికి ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి. అప్పటికే భారతదేశం వివిధ అంశాల్లో బ్యాక్వర్డ్లో ఉంది. అంటే అభివృద్ధికి నోచుకోవాలా. అటువంటిప్పుడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, పరిశ్రమను అభివృద్ధి చేయటం, సేవల రంగాన్ని అభివృద్ధి చేయటం, నిరుద్యోగాన్ని పేదరికాన్ని తగ్గించడం, అట్లాగే తర్వాత శాస్త్రాంకిత రంగాలను అభివృద్ధి చేయటం, ఆదాయస్మానం తగ్గించడం, ఇవన్నీ కూడా మనకి ప్రణాళిక లక్ష్యాలు అంటారు. అందుకే సిలబస్లో ఇచ్చిన అంశాన్ని స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఏం చేసాం, మనం ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాం. 1950 మార్చి 15వ తేదీన ఒక ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఏం చేశాం, దాదాపు 67 సంవత్సరాల పాటు మన యొక్క ఫలితాలను పొందాం. ఆ తర్వాత కాలంలో భారతదేశంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనం ఏం చేయాలనుకున్నామంటే దానికి అనుగుణంగా వ్యవస్థను కూడా మార్చాలనుకున్నాం. అయితే టెక్నికల్ బేస్డ్ ఏం చేసామంటే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాం. 2015 జనవరి 1వ తేదీ నుంచి ఇది కూడా అమల్లోకి వచ్చింది. అంటే ప్రణాళికా సంఘంలో స్థానంలో ఏది అమల్లోకి వచ్చిందంటే నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ప్రణాళికా సంఘాన్ని కానీ నీతి ఆయోగ్ని కానీ ఎలా ఏర్పాటు చేశారంటే క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేశారు, క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. ఏవైతే క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారో అవి మొత్తం కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని టెర్మినేట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని మనం అమలు చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి. ఆ తర్వాత దీంట్లో నీతి ఆయోగ్తో పాటు భారతదేశంలో బడ్జెట్ అనేది ఉంది. ఈ బడ్జెట్ ఎలా అమలు చేయాలి, బడ్జెట్ యొక్క విధానాలు ఏంటి, బడ్జెట్ అంశాలు ఏ రకంగా ఉన్నాయి, బడ్జెట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవి కూడా మనం దీంట్లో చదవాల్సిన అవసరం ఉంది. అంటే బడ్జెట్లో ఉన్నటువంటి ఏ రకమైన బడ్జెట్ ప్రవేశపెడతాం అనేది, బడ్జెట్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంటే మనకు వచ్చే ఆదాయాన్ని, మనకు వచ్చే ఖర్చుని రెండింటినీ కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అమలు చేస్తూ ఉంటాం. ఈ చాప్టర్లో అవన్నీ చదవాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే మనకి ఫైనాన్స్ కమిషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా చదవాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మనకి 15 కమిషన్లు అయిపోయినాయి, 16వ ఫైనాన్స్ కమిషన్ కూడా మనం ఏర్పాటు చేశాం. అయితే ఇంకోటి ఏంటంటే ఆర్థిక మరియు అభివృద్ధి తెలంగాణ. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడేం చెప్పుకున్నాం మనం, తెలంగాణ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, తెలంగాణ యొక్క అభివృద్ధి అంశాలు ఎలా ఉన్నాయి చూసుకునే ముందు మొదటి చాప్టర్లో తెలంగాణ ఉన్నటువంటి ఎందుకు తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఏర్పడటానికి కారణాలు ప్రధానంగా మనకేంటంటే
నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాల్లో ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి అంటే అటువంటి 2014కు ముందు యాక్చువల్గా ఏంటంటే 1956లో పెద్ద మండలి తీర్మానం ద్వారా ఏర్పాటు చేసింది తెలంగాణ అని మనం ఆంధ్రప్రదేశ్ కలపడం జరిగింది. 56 నుంచి 2014 వరకు తెలంగాణలో ఎటువంటి నష్టాలు జరిగినంటే నీళ్లు నిధులు నియామకాలు వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చాప్టర్లో. అంటే రకరకాల కమిటీలు వేశారు. 2014 తర్వాత మనకి తెలంగాణ అభివృద్ధికి ఎటువంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తుంది, తెలంగాణలో తలసరి ఆదాయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. తలసరి ఆదాయం వచ్చేసరికి ఎవరి బడ్జెట్లు ప్రవేశపెడుతూ ఉంటారు. ఈ ప్రవేశపెట్టే విధానంలో మనం ఏం చేయాలంటే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎకనామిక్ సిస్టమ్ డెవలప్ చేయటం, దాని ద్వారా అభివృద్ధి చేయటం, ఇవి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణలో డెమోగ్రఫీ అంటే మనం ఇంతకుముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జనాభాని చెప్పుకున్నాం కదా, ఇక్కడ తెలంగాణ సంబంధించిన జనాభాని తెలుసుకోవాలి. ఈ జనాభా తెలంగాణ జనాభా ఎంత ఉంది, వాటిలో ఫిమేల్ జనాభా ఎంత ఉంది, మేల్ జనాభా ఎంత ఉంది, వాటి మధ్య విభజన ఎంత ఉంది, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ తర్వాత జనసాంత ఎలా ఉంది, అట్లాగే శిశుమరణ రేటు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా లక్ష్యం ఎలా ఉంది, నిర్మాణం ఎలా ఉంది, జనాభా డివిడెంట్ అటువంటి అంటే శ్రామిక జనాభా అని మనం యాక్చువల్గా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండే జనాభాని జనాభా డివిడెంట్ అంటాం. ఈ జనాభా మనకి ఉత్పత్తి రంగంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఉత్పత్తి రంగంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులను గమనించే విధానాన్ని కూడా విద్యార్థి స్పష్టంగా చదవాల్సిన అవసరం ఉంది. అటుగా తర్వాత తెలంగాణలో వ్యవసాయ వ్యర్థాలు. ఇంతకుముందు ఏం చేసాం మన భారతదేశ వ్యవసాయం గురించి ఎప్పుడేం చెప్పుకుంటున్నాం తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉంది, తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది. సహజంగా చూసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టింది. ఉత్పత్తి పెరిగింది. ఒకప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాల నుంచి వెళ్ళేటువంటి రైస్ తినేవాళ్ళు ఈ రోజున కేంద్రం మీదే పోరాడే స్థాయికి ఎదిగింది తెలంగాణ. అంటే వ్యవసాయాన్ని ఆ రకంగా అభివృద్ధి చేసింది. అంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయి, భూ వినియోగం ఎలా ఉంది, హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే కమతా ఎలా ఉన్నాయి, అటుగా తర్వాత పంటల విధానం, నీటిపారుదల సౌకర్యాలు. మనకి తెలంగాణ సపరేట్ కాకముందు నీటిపారుదల సౌకర్యాలు సరిగా ఉండేవి కాదు. కాళేశ్వరం డ్యామ్ కానీ, కాకతీయ ప్రాజెక్టు కానీ, అటుగా ఇవన్నీ కూడా నిర్మాణాలు చేయటం, వీటి ద్వారా ఏం చేయాలి మనకి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు కరువు తాండవిస్తూ ఉండేది. అంటే మన ఖమ్మం ఏరియాల్లో కూడా కొన్ని ప్రాంతాలు వాటర్ ఈ రోజు చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు పండుతాయి. ఆ పంటల్ని మీరు విశదీకరించాలి. ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి, తెలంగాణలో పంటల అభివృద్ధి ఎలా ఉంది, ఉత్పత్తి ఎలా ఉంది అనేది చూడవలసిన అవసరం ఉంది. వీటికి కూడా మీరు తెలంగాణ ఎకనామిక్ సర్వే ఉంటుంది, తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. దాన్ని నెట్లో డౌన్లోడ్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే సిలబస్ ఇచ్చాడో వాటిని మాత్రమే చదివేటువంటి అవకాశాన్ని మీరు కల్పించుకోవాలి. అదే తర్వాత తెలంగాణ పారిశ్రామిక ఎలా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా మనకి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో మనకి పారిశ్రామికంగా ఎక్కువ అభివృద్ధి చెందింది. అయితే ఈరోజు చూసుకుంటే పరిశ్రమల పరంగా తెలంగాణ అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఎందువల్లంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి వేస్ట్ ల్యాండ్ ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఏం చేస్తున్నామంటే పరిశ్రమలు అభివృద్ధి. ఈ మధ్యకాలంలో టీ హబ్ అనేది పెట్టారు తెలంగాణ ప్రభుత్వం. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీ హబ్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, అటు తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ పెరగవచ్చు, వాటి ద్వారా అనేక అంశాలను తీసుకోవచ్చు. యువకులకి ఎక్కువ అవకాశం కల్పించింది. ఈ అంశాలను కూడా శాస్త్రీయబద్ధంగా మీరు మనం చదవాల్సిన అవసరం ఉంది. అదే తర్వాత రాష్ట్ర బడ్జెట్. ఈ బడ్జెట్ ఇంతకుముందు మనం కేంద్ర బడ్జెట్ చెప్పుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ అంటే అటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులను కౌంట్ చేయటం, ఆదాయం వచ్చే ఆదాయం ఉంటుంది. అంటే రాష్ట్ర బడ్జెట్లో రాబడి ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, అంటే అప్పులు అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉంటుంది. ఒక ప్రభుత్వం అమలు చేయాలంటే కొన్ని సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ అమలు చేయాలంటే మనకేం కావాలంటే సహజంగా మనకి రాష్ట్ర ఆదాయం కావాలి. దానికోసం ఆదాయం లేనప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది. ఈ అప్పులను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే తర్వాత ఇంకో అంశం ఏంటంటే దీంట్లోనే అంటే బడ్జెట్ని ఎలా చదువుతారో కూడా తర్వాత లాస్ట్ ఏంటంటే థర్డ్ యూనిట్ ఏం చెప్తుందంటే మనకి అభివృద్ధి మార్పు సమస్యలు.
దీంట్లో గ్రోత్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే అటువంటి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక వృద్ధి అంటే అటువంటి వస్తు సేవల పెరుగుదల చెప్తాం. ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా మనం ఎప్పుడైతే మన వాటి గురించి కూడా మనం ఇన్వాల్వ్ చేసామో దాన్ని ఏమంటాం అంటే ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే వృద్ధి అభివృద్ధి ఇచ్చాడు ఇక్కడ, అంటే గ్రోత్ డెవలప్మెంట్ వచ్చాడు. దీన్ని ఏమంటే తెలుగులో ఉంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి చెబుతాం. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు దేన్ని ఫాలో అవుతున్నాయి, వెనుకబడిన దేశాలు దేన్ని ఫాలో అవుతున్నాయి అని కూడా చూస్తూ ఉంటాయి. అలాగే ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, కొలత కానీ, మానవ అభివృద్ధి గురించి చూస్తారు. అంటే మానవ అభివృద్ధి అంటే ఎప్పుడు కూడా ఈ మానవ అభివృద్ధిలో ఏ అంశాలను కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి అంటే కీలకంగా ఉన్న అంశాలను అమలు చేయటం, వాటి ద్వారా అభివృద్ధి అంశాలు, మానవ అభివృద్ధి ఎలా ఉంది అంటే మానవ అభివృద్ధి అటువంటి అంటే మనుషుల్లో యొక్క నైపుణ్యాలను పెంచడం. మనం ఎప్పుడైతే నైపుణ్యాలను పెంచుకుంటూ వెళ్ళామో ఆ నైపుణ్యాల ద్వారా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. సామాజిక ఆర్థిక రంగాల ద్వారా అనేక అంశాలను అభివృద్ధి చేసినప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చింది కాబట్టి ఈ నమూనా తీసుకోవాలి. అలాగే దీంట్లో సామాజిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు అన్నాం. మౌలిక సదుపాయాలు అన్నటువంటి ప్రధానంగా విద్య, వైద్య, రోడ్లు, అట్లాగే పవరు, ఎప్పుడైతే అట్లాగే ఆరోగ్యం ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మౌలిక సదుపాయాల పేరు నేను చెప్తాం. ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం ద్వారా ప్రజలకు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మనకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మాత్రం అభివృద్ధి జరిగినట్లు లెక్క. అట్లాగే లింగం, మతం, సామాజిక అసమానతలు. అంటే సామాజిక అసమానతలు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల వారు వెనకబడి ఉండటం, కొన్ని వర్గాల వారు ముందుకు వెళ్ళటం, వీటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లింగభేదం ఉన్నటువంటి స్త్రీ పురుషుడికి మధ్య ఉన్నటువంటి అంశం. అంటే మనకి వ్యవసాయ కార్మికులు తక్కువ జీతం ఇస్తూ ఉంటారు పురుషుడి కన్నా కూడా స్త్రీలకి. అంటే ఆ అంశాలను తీసుకోవాల్సి అంటే అట్లాగే సామాజిక భద్రత అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అంటే అట్లాగే తర్వాత వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా ఉంది అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే తర్వాత పేదరికం, నిరుద్యోగం ఇది ప్రధానమైన సమస్య. తెలంగాణ ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా సరే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఎలా ఉంచాలి? పేదరికం అనేది మనకు ఉన్నట్టు నిరుద్యోగం ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే నిరుద్యోగాన్ని నువ్వు తొలగిస్తే పేదరికం తగ్గుతుంది. ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే నిరుద్యోగం కానీ పేదరికం కానీ ఎంత తగ్గుతుంది, ఎంత తగ్గింది. మనం యాక్చువల్ చూసుకున్నప్పుడు మనం చూసుకున్న 1951తో కంపేర్ చేస్తే పేదరికం కానీ నిరుద్యోగం కానీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందువల్ల తగ్గిందంటే ఎప్పుడు కూడా పేదరికానికి, నిరుద్యోగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఏంటి ఆ సంబంధం చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ మందికి పని కల్పించలేనప్పుడు పేదరికం పెరుగుతుంది. దీనివల్ల ఉండే సామాజిక అసమానత పెరుగుతుంది. నక్సలైట్లు కానీ రాడికల్స్ కానీ వచ్చే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి ఇటువంటి అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పేదరికం తగ్గడం అంటే పేదరికాన్ని ఉద్యోగం నిర్మించడానికి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమాలు ప్రవేశపెట్టింది, ఏ స్కీమ్స్ తీసుకుంది అనేది కూడా అవసరము. అంటే ఎటువంటి స్కీమ్స్ తీసుకున్నప్పుడు ఆ స్కీమ్స్ని మనం చదవటం. 1951 నుంచి మనకి 2023 వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. వాటి దేనికోసం అంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం. ఎప్పుడైతే నీకు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గిస్తున్నావో వాటి ద్వారా ఏం జరుగుతుందంటే సామాజిక అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏమంటామంటే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని ఏమంటే సోషల్ డెవిల్స్ అంటాం. అంటే సామాజికమైనటువంటి విధానాలు, సామాజికంగా ఉన్నటువంటి కొరతలు ఏర్పడతా ఉంటాయి. అంటే సామాజిక ఆర్థిక సమస్యలు అని చెప్తాం. అంటే వ్యక్తి ఎప్పుడు కూడా ఉద్యోగం దొరక్క బాధపడుతూ ఉన్నప్పుడు ఇటువంటి అంశాలు మనకి కీలకంగా పాత్ర పోషిస్తాయి. అట్లాగే ప్రాంతీయ అసమానతలు, పట్టణీకరణ, ఆ తర్వాత భూసేకరణ, పునరావాసం. ప్రాంతీయ అసమానతలు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన ప్రతి విద్యార్థి కూడా తెలంగాణ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయింది అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఇంకో ప్రాంతం అభివృద్ధి చెందలేదని ఈ యొక్క సమస్య ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ప్రాంతీయ అసమానతలు అంటాం. ఇక్కడే కాదు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంది. రోజున కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందున్నాయి, కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. ఈ మూడింటి యొక్క విధానాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తున్నామో ఇది ప్రాంతీయ అసమానతలు అంటాం. కానీ ఒకప్పుడు మనం ఏం చేసామంటే ప్రణాళిక లక్ష్యాల్లో ప్రాంతీయ పెట్టాం. కానీ దాన్ని ఈ రోజు కూడా దాన్ని మనం
ఇది పూర్తిగా మనం దాన్ని చేయలేకపోతున్నాం, పూర్తిగా దాన్ని విడనాడలేకపోతున్నాం. ఎందుకు విడనాడలేకపోతున్నాం అంటే మనకున్న పాలకులే దానికి కారణం. ఎందువల్లంటే ప్రాంతీయ స్మార్తలు నీకు తగ్గాలి అంటే అన్ని ప్రాంతాలను ఒకే రకంగా చూడాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ రూపకల్పనలో కానీ పెట్టుబడుల్లో కానీ ఏ ప్రాంతం వెనుకబడిందో ఆ ప్రాంతానికి ఎక్కువ పెట్టుబడులు మనం స్వీకరించినప్పుడు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆఖరిది అంటే పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, మానవ సమస్యలు. పర్యావరణం అంటే మన యొక్క వాతావరణాన్ని మనం కలుషితం చేసుకొని చూసుకోవాలి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయం సరిగ్గా పంటలు పండు, వర్షాలు రాక వ్యాధులు వస్తూ ఉంటే ఇటువంటి అంశాలను చూసుకోవాలి. అంటే ఇంకో అంశం అంటే మన సుస్థిర అభివృద్ధి. మనం చూసుకుంటే యుఎన్ఓ ఏం చేసిందంటే మనకి 2000, 2015, 2030 వరకు మనకి ఏం చేస్తే గోల్స్ ఇచ్చింది. గోల్స్ అంటే ఏమి సాధించాలి అంటే అప్పుడే 8 ఇచ్చింది, 2015 నుంచి 2000 మధ్యలో 17 గోల్స్ ఇచ్చింది. అన్నింటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది. సుస్థిరాభివృద్ధి అంటాం. అంటే పేదరికాన్ని, ఉద్యోగాన్ని తగ్గించడం, ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో అన్నిటినీ కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు ఏ పడితే చదవకుండా యుఎన్ఓ ఏ అంశాలను సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందో వాటిని మాత్రమే చదవాల్సిన అవసరం ఉంది. అడిగిన తర్వాత కాలుష్య నివారణ, పర్యావరణ సమస్యలు. భారతదేశంలో కాలుష్య నివారణకు మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? ఈ మధ్య కాలంలో చూడండి, మనం పెట్రోల్ ద్వారా నడిచేటువంటి వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది? కలుషితాన్ని కూడా నివారించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి చదవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా సిలబస్ కాపీ దగ్గర ఉండాలి మీ దగ్గర, ఒకటి. రెండోది ఏ బుక్ చదవాలని కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ బుక్ చదవాలన్నటువంటి అంటే తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఆ తర్వాత తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది, అది తీసుకోండి. ఈ రెండు దగ్గర పెట్టుకుని చదవండి. అంతేగాని మార్కెట్లో దొరికిన బుక్కును ప్రతి బుక్కునే చదివినట్లయితే మీరు విజయం సాధించలేరు. నేను చెప్పిన అంశాల్లో సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే మనకు నెట్లో దొరుకుతుంది, లేదంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది తెలుగు మీడియం వాళ్ళకి. అది తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే ఈ సిలబస్లో వ్యవసాయం ఉందా, వ్యవసాయం గురించి చూడండి. పరిశ్రమలు ఉన్నాయా, పరిశ్రమల గురించి చూడండి. సేవలు ఉన్నాయా, సేవల గురించి మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏది చదవకూడదు, ఏది చదవచ్చు అనేది నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల వాల్యుబుల్ బుక్స్ తీసుకోండి. అట్లాగే మనకి ఆర్థిక విధానంలో ఎకానమిక్ చదవాల్సిన ఏంటంటే ఆర్బీఐ సర్వే, ఎన్ఎస్ఎస్ సర్వే, అట్లాగే సిఎస్ఓ సర్వే, నీతి ఆయోగ్ సర్వే, ఈ బాగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అవి చదివినట్లయితే మీకు చాలా టైం ఉంది కాబట్టి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆ విద్యార్థి కూడా విజయం సాధించగలడని చెప్పి నేను చెప్పగలను. ఎందువల్లంటే నువ్వు ఎప్పుడైతే సిలబస్ దగ్గర పెట్టుకున్నావో దగ్గరగా ఈజీగా అయిపోతుంది. సిలబస్ దగ్గర ఎప్పుడైతే లేదో నీకు ఎక్కడో చదువుతూ ఉంటావు, నువ్వు ఎక్కడున్నావో నీకే అర్థం కాదు. కాబట్టి సిలబస్ దగ్గర పెట్టుకోండి. నేనేం చేస్తానంటే ప్రతి వీడియోలో కూడా నేనేం చేస్తానంటే సిలబస్ని ఎంకరేజ్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు చూసిన తర్వాత నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. అందువల్ల మీరందరూ కూడా బాగా చదవండి, మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి. అందువల్ల ఎవరు కూడా మనకు ఉద్యోగం రాదని ఫీల్ అవ్వద్దు. ఇప్పటి నుంచి కూడా చదువుకున్నా మీకు చాలా టైం ఉంది కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరూ ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. ఇష్టమైన వారు అందరూ కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.